సంపద సృష్టి మీద జగన్ నిర్వచనం విని నవ్వుకుంటున్నారు. బీకామ్ ఫస్ట్ క్లాస్ అని చెప్పుకుంటాడు జగన్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, బ్యాలెన్స్ షీట్కి తేడా కూడా తెలియకుండా ఎలా పాస్ అయ్యాడు అనే చర్చ జరుగుతోంది. రెవెన్యూ డెఫిసిట్ అండ్ సర్ప్లస్కు, ఆస్తికి, సంపదకు, నెట్వర్త్కు తేడా తెలియకుండా తన మేనిఫెస్టో ప్రకటనలో ఇచ్చిన లెక్చర్ గురించి నవ్వుకుంటున్నారు సామాన్యులు సైతం. ఉదాహరణకు, ఓ భూమి కొని అందులో భవనం కడితే పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు దాని విలువ పెరుగుతుంది. మార్కెట్ రేట్ ప్రకారం లెక్క వేసి ఇది ఆస్తి సంపద అనుకుంటారు. దాని నుండి వచ్చే రెంట్ నుండి మెయింటెనెన్స్ ఖర్చులు తీసేసి వచ్చే లెక్కను ఎవరైనా సంపద లేదా ఆస్తి విలువ అంటారా? ఒక ప్రభుత్వం అలా ఓ సైబరాబాద్ లాంటి నగరం నిర్మిస్తే, అందులో కంపెనీలు రప్పిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే అది ఆదాయం ఇస్తూ ఉంటే అక్కడి భూములు ధరలు పెరుగుతాయి. భూముల రిజిస్ట్రేషన్ల ఆదాయం, అక్కడి కంపెనీలు కట్టే పన్నులు, ఆ కంపెనీలు మరియు సిటీలో ఆదాయం ఆర్జించే వారి పన్నులు, ఇలా ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే దానిని సంపద అంటారు. గోదావరి వరద నీటి కోసం పట్టిసీమ కడితే అది ఒక ఆస్తి అవుతుంది. దానితో పండే పంటలే కాకుండా ఇక్కడ ఇవ్వాల్సిన నీటిని మిగుల్చుకొని రాయలసీమలోని కరువు ప్రాంతాలైన కడపలో చీనీ చెట్లకు నీరిచ్చి పండిస్తే పట్టిసీమ ఆస్తి అంటారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి దాని నీటికి అనుసంధానంగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మించి ఉత్పత్తి చేస్తే అది ఒక ఆస్తి అవుతుంది. ఒక అమరావతి లాంటి నగరాన్ని నిర్మిస్తే లక్షల మందికి ఉపాధి కేంద్రంగా మారి అక్కడ రిజిస్ట్రేషన్ల విలువ పెరుగుతుంది. కంపెనీలు వస్తాయి, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి, మాల్స్ వస్తాయి, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయి. ఇలా చేసేదే కాకుండా మౌలిక వసతులు చేకూర్చుతే అది ఆస్తి అవుతుంది. ఈ తేడాలు తెలియని, కనీస అవగాహన లేకుండా ఆ హోదాలో ఉండి బీకామ్ చదువుంటే ఇలా మాట్లాడేవారు కారు అని చర్చించుకుంటున్నారు.